హాయ్ ఎవ్రీవన్. దీనికి ముందు వీడియోలో గోల్డ్ రేట్స్ ని ప్రభావితం చేసే అంశాల గురించి మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో గోల్డ్ యొక్క ప్రైస్ చార్ట్ హిస్టరీని మాట్లాడదాం మరియు గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ కి చేయడానికి మనకు ఉన్న ఆప్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు చూస్తుంది గోల్డ్ మంత్లీ చార్ట్ అండి. ఇందులో ఒక్కొక్క క్యాండిల్ ఒక్కొక్క నెలను సూచిస్తుంది. ఇప్పుడు ఈ చార్ట్ లో మనం గమనించినట్లయితే ఇది RSI ఇండికేటర్, ఇది బ్లూ కలర్ ఏమొచ్చి 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్. 200 పీరియడ్, ఇది మంత్లీ చార్ట్ కాబట్టి 200 మంత్ మూవింగ్ యావరేజ్. ఇక్కడ RSI చూసుకుంటే 90 వచ్చిందండి. ఇలాంటి RSI వాల్యూ 90 రావడం 1980 తర్వాత ఇప్పుడే వచ్చింది. 1980 గురించి మళ్ళీ మాట్లాడదాం తర్వాత. ఈ RSI ఎప్పుడెప్పుడైతే ఈ ఓవర్ బాట్ జోన్ లోకి వెళ్ళిందో 875, దాని తర్వాత మంచి కరెక్షన్స్ వచ్చాయండి. టైం వైజ్ ప్రైస్ వైజ్ కూడా కరెక్షన్స్ వచ్చాయి, టైం వైజ్ కూడా కరెక్షన్స్ వచ్చాయి. చూడండి, ఇక్కడ ఏమొచ్చి ప్రైస్ వైజ్ అయింది, తక్కువ టైంలో ఎక్కువ ప్రైస్ పడింది కరెక్షన్. ఇక్కడేమో కూడాను ప్రైస్ వైజ్ కరెక్షన్ బాగానే జరిగింది. ఇక్కడేమో టైం వైజ్ కరెక్షన్ జరిగింది, అంటే తక్కువ పడింది కానీ ఎక్కువ టైం అయింది. దీని నుంచి వీక్లీలో మనకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఇది ఈచ్ క్యాండిల్ 1 మంత్ కదా, వీక్లీలో చూద్దాం. ఇదిగోండి, గోల్డ్ని ఇప్పుడు మనం వీక్లీ చార్ట్ లో చూస్తున్నాం. మంత్లీ చూసాం కదండి, అందులో ఇది ప్రైస్ వైజ్ కరెక్షన్ తక్కువ టైంలో చాలా ఎక్కువగా పడింది. అప్రాక్సిమేట్లీ 37% పడింది. ఇది కూడా ప్రైస్ వైజ్ కరెక్షనే, అండ్ టైం కూడా ఇక్కడ చాలా ఎక్కువ కంపారిటివ్లీ. ఇది ప్రైస్ వైజ్ కరెక్షన్ 47% పడింది. ఈ కరెక్షన్ ఏమో అప్రాక్సిమేట్లీ 4 years పట్టింది సుమారు. ఎందుకంటే ఈ ట్రెండ్ కూడా, దీని ముందు ట్రెండ్ కూడా చాలా పెద్దది. సో ఈ కరెక్షన్ కూడా ఇలాగా అప్రాక్సిమేట్లీ 4 years టోటల్ పట్టింది. ఈ కరెక్షన్ ఏమో వచ్చి టైం వైజ్ కరెక్షన్ అండి. ఇక్కడ ఓన్లీ టైం వైజ్ 20% పడింది. ఇక్కడ కేవలం 20% పడింది, కానీ టైం ఎక్కువగా తీసుకుంది. ఇది టైం వైజ్ కరెక్షన్ అండి. ఇక్కడ ఏం జరిగిందో చూసినట్లయితే మనం ఈ పిక్చర్ నిన్నటి వీడియోలోనే చూసాం కదండి, అదే పిక్చర్. రైటర్స్ న్యూస్ వెబ్సైట్ నుంచి న్యూస్ ఆర్టికల్ అనే పిక్చర్ అక్కడ నుంచి తీసింది. ఈ జూన్ లో చూడండి, 2020 నుంచి 2022 జూన్ లో కూడాను వరల్డ్ లో ఉన్న సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ రిజర్వ్స్ కూడా పెరుగుతూ వచ్చాయి ఇక్కడ. సో ఇలా ఇక్కడ డిమాండ్ ఉండడం కూడాను తక్కువ ప్రైస్ పడింది, కానీ టైం ఎక్కువ తీసుకుంది. ఇది డైలీ చార్ట్ అండి. ఇప్పుడే మనం చూసాం గోల్డ్ RSIలో మంత్లీలో కూడా ఓవర్ బాట్ ఉంది, వీక్లీలో కూడా ఓవర్ బాట్ ఉంది. డైలీలో ఓవర్ బాట్ నుంచి ఆల్రెడీ కరెక్షన్ స్టార్ట్ అయిందని కనిపిస్తుంది. మనం కరెక్షన్ ఉందా అయిపోయిందంటే మనం ఎప్పుడు ప్రైసింగ్ చెప్పలేమండి. ప్రైస్ యాక్షన్ జస్ట్ ఫాలో అవడమే తప్ప ఇందులో పైకి వెళ్తుందని మనకు ఎలా తెలుస్తుంది? ఈ జోన్ దాటాలి ఫస్ట్, రెండోది ఈ జోన్ దాటాలి. ఈ 2 జోన్ దాటినట్లయితేనే పైకి వెళ్ళే ప్రాబిలిటీ పెరుగుతుంది. ఒకవేళ కిందకి ఎప్పుడు వచ్చినంటే ఇక్కడ సపోర్ట్ తీసుకున్నాం కదండి, ఈ లైన్ బ్రేక్ చేసినట్లయితే ప్రైస్ మనకి ఈ లైన్ దగ్గర కానీ, ఈ 200 days మూవింగ్ యావరేజ్ దగ్గర కానీ, ఈ సపోర్టింగ్ జోన్ దగ్గర కానీ, ఇక్కడ ఎక్కడైనా మనకి సపోర్ట్ తీసుకోవచ్చేమో అని మనం చెక్ చేద్దామండి. ఇదే టైంలో సెంట్రల్ బ్యాంక్స్ వాళ్ళు కూడా గోల్డ్ రిజర్వ్ పెంచినట్లయితే తప్పనిసరిగా డిమాండ్ పెరుగుతుంది. అప్పుడు మనం గోల్డ్ ప్రైజెస్ ఎక్కువ ప్రైస్ వైజ్ కరెక్షన్ రాకపోవచ్చేమో. ఇది ఎంతవరకు ప్రైస్ కరెక్షన్ జరగవచ్చు అనేసి మనం డిసైడ్ చేయలేమండి. ఓన్లీ సప్లై అండ్ డిమాండ్ ద్వారా తెలుస్తుంది. చూసారు కదా, 2021, 2022, 2023 ఆ జూన్లో సెంట్రల్ బ్యాంక్స్ అయితే గోల్డ్ అక్యుములేషన్ జరిగింది. ఆ విధంగా జరిగినట్లయితే ప్రైస్ ఎక్కువగా పడకపోవచ్చేమో. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, చూద్దాం ఏంటిది. ఈ వీడియోని కేవలం ఎడ్యుకేషనల్ మరియు ఇన్ఫర్మేషన్ కొరకు చేయబడినది. నేను సెబీ రిజిస్టర్డ్ సలహాదారుని కాదు. ఈ వీడియో ఎటువంటి రికమెండేషన్ గాను, సజెషన్ గాను, టిప్స్ గాను పరిగణించరాదు. చెప్పాను కదండి, 1980లో ఒకసారి
గోల్డ్ RSI 87కి వచ్చింది అప్రాక్సిమేట్లీ. అలాంటి RSI ఇప్పుడు 89, ఆల్మోస్ట్ 90 టచ్ అయింది RSI గోల్డ్లో. గోల్డ్ కూడా మంచిగా బాగా పెరిగింది ఈ టైంలో. 1976 నుంచి 1980 వరకు బాగా పెరిగింది. చూడండి 1980లో టాప్ అయింది. ఆ టాప్ని క్రాస్ చేయడానికి 2007లో దాటింది, అనగా అప్రాక్సిమేట్లీ 27 ఇయర్స్. అసలు ఇక్కడ ఏం జరిగిందో కూడా మనకి ఏమైనా అవగాహన కోసం ఇగోండి ఈ చార్ట్ చాలా ఉపయోగపడుతుంది. అసలు ఇక్కడ ఏం జరిగిందో మనకు అర్థం అవడం కోసం ఈ డేటా పాయింట్ చూస్తే మనకు అర్థమవుతుందండి. ఈ డేటా పాయింట్ కనుక మనం 1978 క్యాలెండర్ ఇక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి 1980 టాప్ వరకు ఏం జరిగిందో చూడండి. 1978 ఇక్కడేమో సెంట్రల్ బ్యాంక్స్ వాళ్ళు గోల్డ్ రిజర్వ్స్ పెంచుకున్నారు, అందుచేత గోల్డ్ ప్రైజెస్ కూడా బాగా పెరిగాయి. సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ రిజర్వ్ పెంచుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు గోల్డ్ రిజర్వ్స్ ముందు పెంచుకున్నారు 1980లో. తర్వాత వాళ్ళు గోల్డ్ రిజర్వ్స్ వాళ్ళు తగ్గడం కూడా స్టార్ట్ అయ్యాయి. గోల్డ్ ప్రైస్ కూడా అదే జరిగింది. సో ఇప్పుడు గోల్డ్ ప్రైస్ని డిసైడ్ చేసేది ఒక విధంగా సప్లై ఖనిజ నిక్షేపాలు అయితే, ఇంకొకటి చాలా ఇంపార్టెంట్, సెంట్రల్ బ్యాంక్స్ పాలసీస్ ఎలా ఉన్నాయి, గోల్డ్ అక్యుమిలేషన్ పెంచుతున్నారా లేదా US ఏవైతే ట్రెజరీస్ ఉన్నాయో అవి తగ్గించుకున్నట్లయితే గోల్డ్ పెంచుతారు, అవి మనకు తెలియదు. వాళ్ళ పాలసీస్ ఎలా ఉన్నాయో వాళ్ళ ద్వారా మనకి హింట్స్ అయితే దొరుకుతుంటాయి. మనకి గోల్డ్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఏమేమి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, వాటి యొక్క కొన్ని ఫీచర్స్ గురించి మనం ఇక్కడ గమనించవచ్చు. మనందరికీ తెలిసిందే ఫిజికల్ గోల్డ్ అనేసి జ్యువెలరీ కాయిన్స్ బార్స్ కిందగాను గోల్డ్ ETF ఇవి ఎక్స్చేంజ్లో స్టాక్ కింద ట్రేడ్ అవుతాయి. ఇంచుమించుగా అన్ని బ్యాంక్స్ కూడా గోల్డ్ ETF ఉన్నాయి. గోల్డ్ ETF ఇవి చూసినట్లయితే ఇవ్వండి, గోల్డ్ బీస్ ఇది నిప్పన్ మ్యూచువల్ ఫండ్ది, ఇది SBI గోల్డ్ ETFది, ఇది HDFCది, ఇది ICICIది. ఇలాగా ఏదైనా ETF చెక్ చేసుకున్నట్లయితే ఇందులో వాల్యూమ్స్ ఎక్కువ ఉన్నది చూస్ చేసుకోవడం మంచిది. వాల్యూమ్స్ ఎక్కువ ఉంటే ఇది ఎక్స్చేంజ్లో యాజ్ అ షేర్ కింద ట్రేడ్ అవుతుంది. ఇది గోల్డ్ ETF. ఇంకా గోల్డ్ మ్యూచువల్ ఫండ్, నార్మల్ మ్యూచువల్ ఫండ్ లాగే ఇది ఫండ్ పేరే ఉంటుంది, డైరెక్ట్గా గోల్డ్ నుంచి దాని మీద. సావరెన్ గోల్డ్ బాండ్స్, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేసిన గోల్డ్ మీద బాండ్స్ అండి. ఇవి కూడా ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతూ ఉంటాయి. సావరెన్ గోల్డ్ బాండ్స్ ఇది గవర్నమెంట్ ఇష్యూ చేసినవండి. ఎగ్జాంపుల్కి ఇది ఇక్కడ మనం చూసినట్లయితే సావరెన్ గోల్డ్ బాండ్స్ Feb 27, ఇది February 2027లో ఈ బాండ్ యొక్క లైఫ్ ఎక్స్పైరీ అండి. అప్పుడు గోల్డ్ ప్రైస్ ఎంత ఉందో అంత మీకు రిడెంప్షన్ దొరుకుతుంది. అండ్ ఇయర్లీ 2.5% మీకు ఈ సావరెన్ గోల్డ్ బాండ్లో ఉంచినట్లయితే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. ఈ ఫీచర్స్ అన్ని మీరు ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే మంచిదండి, మీకు ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది.